అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే, మా ఇంట్లో అయితే బాగా స్టాక్ టమాటాలు బాగా ఉన్నాయండి. ఒక 2 కేజీలు టమాటాలు చాలా బాగున్నాయి కదని చెప్పి మార్కెట్లో తీసుకొచ్చామన్నమాట. దానిలో పచ్చిమిర్చి కూడా చూస్తుంటేనే మంచి నోరు ఊరిపోతుంది. ఇక ఎందుకు ఆలస్యం అని చెప్పి 2 కలిపి పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేసుకుందాం కదా అని చెప్పి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసేసి ఇవన్నీ ఇప్పుడైతే టమాటాలు ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక తెలిసేదేముంది, టమాటా చూడంగానే మనకి టమాటా పచ్చడి గుర్తొచ్చింది కాబట్టి నేనైతే ఇక పచ్చడి చేసుకుందాము. ఒక ముద్ద పచ్చడితో చక్కగా వేడివేడి అన్నంలో తిందాం కదా అనిపించింది ఈరోజు ఏంటో నాకు. అందుకనే ఇక ప్రిపేర్ చేసుకుంటున్నాను. చక్కగా కట్ చేసేసుకొని ముక్కలు తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నా వీడియో అసలు 3 వారాలు 2 వారాలు అయిందండి పెట్టి. అసలు అమ్మో చూస్తారో చూడరో, నన్ను మర్చిపోయారో ఏంటో వీళ్ళు అనుకొని భయందో. నేనైతే నిన్న వీడియో అయితే పెట్టాను, చికెను గోంగూర వండాను అనమాట. మీరు అందరూ నన్ను బాగానే సపోర్ట్ చేసి అందరూ బాగానే చూసారండి. కామెంట్లు కూడా నాకు బాగానే పెట్టారు. ఇలాగే మీరు మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అలాగా కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది అనమాట. ఇక నుండి వీడియోస్ ఆపకుండా చేయడానికి నేనైతే గట్టిగా ప్రయత్నిస్తాను. అంతా దేవుడు ఆశీస్సులు ఉంటాయి. నేను ఈ వీడియోలు అనేది ఆపకుండా ఇక డైలీ పెట్టేటట్టుగా ఆ దేవుడు ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. ఇక డైలీ మీతో మాట్లాడవచ్చు, వీడియోలు చక్కగా చేసుకోవచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అలాగే నేను వీడియోలు ఆపకుండా, అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయినా లేకపోతే పిల్లలతో ఊరెళ్ళానండి, లేకపోతే ఆవేదాన్ని కాదనమాట. అంతకుముందు అయితే హెల్త్ బాగాలేదు. ఇలాగా మనకి ఏమీ రాకుండా మధ్యలో చక్కగా వీడియోలు చేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటే నాకు అదే చాలు. దేవుడిని కూడా నేను అదే కోరుకుంటాను, వీడియోలు ఆపకుండా చేసుకోవాలని. అలానే మీ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరం అండి, చాలా చాలా ముఖ్యం అనమాట. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడిన అబ్బా ఏంటబ్బా ఎంత మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఇంకెందుకు, ఇప్పుడైతే ఇదిగోండి టమాటాలు అయితే కోసేసుకున్నాను. పచ్చిమిర్చి ఇవి చాలా మంటగా ఉంటాయండి, అందుకనే నేను కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. ఏంటమ్మా టమాటాలు చూస్తే ఎన్ని ఉన్నాయి, పచ్చిమిర్చి అయితే కొంచెమే వేస్తుంది అనుకుంటున్నారేమో. అమ్మో ఇవి చాలా మంటగా ఉన్నాయండి, అసలు మామూలు మంట కాదు. అందుకనే ఇక కొంచెం ఏంటండి, ఈ ఒక 13-14 పచ్చిమిర్చి వేస్తున్నాను. వేస్తే ఎంత అయింది కదా, మగ్గాక టమాటాలు మొత్తం మనకు మగ్గిపోతే పేస్ట్ ఎంత వచ్చింది. ఆ పేస్ట్కి పచ్చిమిర్చి అనేది సరిపోయిద్ది. ఈ తొడాలు కూడా తీసేసుకొని చక్కగా నీళ్ళల్లో కడుక్కొని తొడాలు తీసుకున్నాం కదని చెప్పి పచ్చిమిర్చి కూడా నేను తీసుకొచ్చాను అనమాట. ఇదిగోండి చక్కగా. ఇకైతే టమాటాలు అయితే కోసేసాను. ఇక ఆలస్యం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఈ టమాటాలు ఈ పచ్చిమిర్చి అన్నీ నూనెలో మగ్గిచ్చేస్తాయి. ఆ తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక వట్టు పట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈలోపు మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. మీరు ఇంకా మా వీడియోస్ నచ్చుతుంటే షేర్ కూడా చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, అయితే స్టవ్లో తీసుకున్నాము. మనకు కర్దాసం అయిపోయింది కదా, కళాయి పెట్టేసుకున్నాను. కొంచెం మనకు కళాయి వేడెక్కితే ఈ పచ్చిమిర్చి ఇలా వేసేసామంటే పేలిపోతాయండి. ఎలాగో దగ్గర ఉన్నాం, మళ్ళీ మొహం మీద గట్టి పడతాయని ఇలా ముక్కలు చేసేస్తున్నాను.
వేసినా కూడా ఎలా వెళ్తున్నాయి. నేను చక్క పచ్చిసేసి మనకు వేగిపోతుంది కదా టమాటా వేసి టమాటా మనకి బాగా మగ్గాలి. అలా మగ్గాలంటే నాకు తెలిసి ఒక 10 నిమిషాలు పావు గంట టైం పట్టిద్దండి. అలా కాసేపు వదిలేద్దాము. టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది చూసారు కదా. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తే టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. ఇవ్వండి చింతపండు, జీలకర్ర, మనకి కావాల్సినంత ఉప్పు టేస్ట్. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము, సరిపోయింది. కొంచెం వేడికితే సరిపోయి చింతపండు, అందుకే మనం మిక్సీ వేసినప్పుడు కొంచెం తడిగా ఉందంటే తొందరగా మిక్సీ అయిపోయింది అనమాట, మెత్తగా అయిద్ది చింతపండు, అందుకని ఇక్కడ వేసాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. కొంచెం మనం కరివేపాకు వేసుకుంటే సరిపోయింది. చక్కగా కమ్మగా టమాటా పచ్చడి తినేవచ్చు. కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు, కొంచెం వేడి తగ్గాలండి. వేడి తగ్గాక మనం మిక్సీ పట్టుకుందాము. ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఈరోజు మనం ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకుందాం. సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోండి సన్నగా కోసిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. కలిపేసుకుందాము. టమాటా పచ్చడిను ఈ ఉల్లిపాయలు అన్నీ వేసిన ఆమ్లెట్ తింటే భలే ఉంటుంది. చక్కగా కలిపేసుకుందాం కదా. గుడ్లు వేసేసుకుంటాయి. కలిపేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. మనకి ఉప్పు కారం అన్నీ కోడిగుడ్డుకి పట్టి అట్లా పట్టేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కలపంగానే వేయకూడదు, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. కొత్తిమీర కూడా వేసాం కాబట్టి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది.
చూసారా, ఇక కారం అనేది పైన తేలకుండా ఇలా కలిపేసాను బాగా. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. ఇందాక బాగా కాలుతుందని మిక్స్ చేయలేదండి. ఇప్పుడైతే మనకు ఒక పావు గంట టైం తీసుకున్నాను. ఇప్పుడు పర్వాలేదు కొంచెం. ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము. చక్కగా మనకి రెడీ అయిపోయింది. చూసారా, మరీ అంత పేస్ట్గా చేసుకోకూడదండి. మనకి రోట్లో రుబ్బితే ఎలా ఉంటుంది అలానే చేసుకోవాలి. చూసారా, ఇప్పుడైతే కాలం కూడా పెట్టేసుకుందాము. ఇవన్నీ నూనె అయితే వేడెక్కింది. ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ తాలింపులు. చక్కగా వేగుతున్నాయి. పచ్చడి తాలింపు వేసుకున్నాం. పచ్చడి మాత్రం రోట్లో చేసినట్టుగా చక్కగా వచ్చిందండి. గాడగాడుగా చక్కగా పేస్ట్ అవ్వకుండా. సూపర్ టేస్ట్గా టమాటా పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. చక్కగా ఇదిగోండి, కలర్ఫుల్గా ఉంది కదా టమాటా పచ్చడి. ప్రిపేర్ చేసేసాను. అయితే పక్కన పెట్టేసుకుందాం. కట్లతనం పెట్టేసుకుందాం. పెనం కొంచెం వేడెక్కితే ఇదిగోండి, నేనైతే ఒక 20 నిమిషాలు అయితే అలా వదిలేసాను అన్నీ కలిపేసి. చూసారు కదా, చక్కగా పర్ఫెక్ట్గా మనకి అన్నీ సరిపోతాయి అన్నమాట. నూనె అయితే వేసుకుందాం. ఒక 2 రెట్లు చేసుకుంటే సరిపోతాయి. అలా కాసేపు వదిలేసామంటే మనకు అట్టు ప్రిపేర్ అయిపోయింది. వస్తుందంట ముక్కలు అవ్వకుండా. ఓకే, నెంబర్ 1 వచ్చింది. మాత్రం కాలాలి, అలానే మార్చేయకూడదు. ఓకే, నెంబర్ 1 వచ్చిందంట. ఓకే, అయితే ఆమ్లెట్ అనమాట. నా స్టైల్లో ఆమ్లెట్ వేసా, తిరగతీస్తుంది. వేసుకుంటుందా చక్కగా టమాటా పచ్చడి
పచ్చిమిరపకాయలతో ఎండుమిరపకాయలతో హాయ్ ఫ్రెండ్స్. టమాటా పచ్చడి చక్కగా ఇలా కలిపేసి ఆమ్లెట్ ముక్క తీసేసుకుందాం. ఇలా ఆమ్లెట్లో అమ్మ పెట్టి ఇలా తినిపించేది. టమాటా పచ్చడికి ఆమ్లెట్కి చాలా బాగుంటుంది కాంబినేషన్. పచ్చడి సూపర్ ఉంది. కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. ఆమ్లెట్ కూడా బాగుంది. ఆమ్లెట్ ఇలా పెట్టుకొని తింటేనే మనకు టేస్ట్ బాగుంటుంది టమాటా పచ్చడి అయితే. అంటే నాకైతే ఇష్టం అనమాట ఇలాగా, అందుకని. ఆమ్లెట్ మాత్రం చాలా బాగుంది, పచ్చడి కూడా చాలా బాగుంది. లుక్ ఉంది కదా పచ్చడిలో, ఎక్స్ట్రాగా ఉండిద్దండి ఇది. టేస్ట్ మాత్రం సూపర్. ఇలా అన్నీ వేసి టమాటా పచ్చడి చేసుకుని తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది. ఆమ్లెట్లో కూడా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ అన్నీ వేసాం కదండి, త్వరగా తీసింది. నేనైతే ఈరోజు చక్కగా టమాటా పచ్చడి చేసి కోడిగుడ్డ ఆమ్లెట్ అయితే వేసాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది, మా అమ్మాయి కూడా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.